ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య నువ్వు ఆస్తి నాది అన్నావా? దేవుడు లాంటి మా నాన్నని ఇంట్లో నుంచి బయటకు పంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఆద్య, బాధపడుతున్నావమ్మా? ఏం బాధ పెద్దమ్మా? రామా నీ మీద చేయి చేసుకుంది కదా, నిన్ను అన్నేసి మాటలనేసి వెళ్ళింది కదా. రామా ఇలా చేస్తుందని నేను ఊహించలేదు ఆద్య. తను అలా చేస్తుండాల్సింది కాదు. నా కళ్ళ ముందే ఇలా జరగడం ఏంటి? నా రెండు కళ్ళలా భావించే మీ ఇద్దరి మధ్య కొట్టుకునేదాకా అపార్థాలు రావడం ఏంటి? తలుచుకుని నేనే తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను తట్టుకుంటాను పెద్దమ్మ, నేను తట్టుకుంటాను. రామలక్ష్మి అన్న మాటల్ని నేను తట్టుకుంటాను. కొట్టిన దెబ్బని నేను ఓర్చుకుంటాను. కానీ తను కూడా నన్ను అపార్థం చేసుకుంది చూడు, అది నేను భరించలేకపోతున్నాను. తను నన్ను అన్ని మాటలు అనింది, కానీ నా మాటని చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆద్య, నేను మాట్లాడాలి పెద్దమ్మా. ఆద్య, అది కాదమ్మా. నేను ఇప్పుడే రామాతో మాట్లాడాలి పెద్దమ్మా. ఇప్పుడా? అవును పెద్దమ్మా, ఇప్పుడే వెళ్ళి రామాతో మాట్లాడొస్తాను. ఆద్య, ఆద్య, వద్దమ్మా. ఇప్పుడు ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో అక్కడికి అస్సలు వద్దమ్మా. రామా వచ్చి ఇక్కడ నిన్నన్న మాటలు తనవి కావు, వాళ్ళవి. తను చూపించిన ఆవేశం వెనకాల వాళ్ళు నూరు పోసిన ఆలోచనలే కనపడ్డాయి నాకు. ఆ ఇంట్లో వాళ్ళు నీ మీద కోపంతో రామాని నీ మీదకు పంపారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.